ఈ రేడియో వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. మేము ఐఎంఏ ఎంఎస్ఎన్ అనంతపూర్ బ్రాంచ్ నుండి మెడికల్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాము. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి మేము మాట్లాడబోతున్నాము. నా పేరు ఆమినా షాయిస్తా. ఇంకా నాతో పాటు మా కొలీగ్స్ తనుజ, నిఖిత, రాజ్ కుమార్, ఆర్యన్ ఈరోజు మీకు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి చెప్పబోతున్నాం. ప్రస్తుతం సమాజంలో యువతరం భవిష్యత్తుకు నాశనం చేస్తున్న వాటిలో మాదక ద్రవ్యాలు ఒకటి. పోలీసు శాఖ ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాదక ద్రవ్యాల సరఫరా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా నగరాల్లో యువత మత్తు వలయంలో చిక్కుకుంటోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలవుతూ డ్రగ్స్ తీసుకోవడం వరకు ఇది దారితీస్తుంది. డ్రగ్స్ మన జీవితాల్లోకి ఆహ్వానించుకునే మహమ్మారి. దీనివల్ల బంగారు భవిష్యత్తు నాశనం కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకు సమాజానికి ప్రమాదకరంగా మారిన మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవానిగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్గా ప్రకటించింది. మాదక ద్రవ్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ డ్రగ్ వాస్తవాలను పంచుకోండి, ప్రాణాలను రక్షించండి. ఆమెనా, ఈరోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఎందుకంటే జూన్ 25, 1839లో లిన్ జెక్సు అనే చైనాకు చెందిన రాజకీయ నాయకుడు ఓపియం అమ్మకాన్ని నిలిపివేశారు. ఆయన పోరాటాన్ని స్మరించుకుంటూ జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మరి ఈరోజే మనం ఏం చేస్తాం? ఈ సమస్య మీద అవగాహన కలిగించడానికి మనం ఒక రోజుని ఎంచుకున్నాం. ఎన్నో ప్రోగ్రామ్స్, ర్యాలీస్, క్యాంపెయిన్స్ నిర్వహిస్తాము. స్కూల్, కాలేజ్లలో ఈ వ్యసనానికి దూరంగా ఎలా ఉండాలని నేర్పిస్తాము. మరి ఈ వ్యసనానికి ఎవరు ఎక్కువగా బలవుతున్నారు? 18 నుంచి 25 ఏళ్ల యువత ఎక్కువ శాతం డ్రగ్స్కి బలవుతున్నారు. వీళ్ళే ఎందుకు ఎక్కువగా బలవుతున్నారు? స్కూల్, కాలేజ్లలో ఎక్కువ ప్రెషర్, స్ట్రెస్ ఉంటుంది. ఈ ప్రెషర్ తట్టుకోవడానికి ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళలో హార్మోన్లు మరియు శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల వీళ్ళు చాలా స్ట్రెస్, కన్ఫ్యూజన్కి గురవుతారు. ఈ మార్పులు కూడా వారిని డ్రగ్స్ తీసుకోవడానికి ప్రోత్సహించవచ్చు. స్నేహితుల ఒత్తిడి వలన కూడా దీనికి అలవాటు పడవచ్చు. ఇటీవల హైదరాబాద్లో 470 కేజీల గాంజాయి, ఇంకా గుజరాత్లో 3000 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. సరే, డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పావు. మరి అక్రమ రవాణా అంటే ఏంటి? చట్టవిరుద్ధంగా ఏ వస్తువైనా అమ్మడం కానీ కొనడం. అవి వస్తువులైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు. ఒకవేళ ఇది మనుషులతో జరిగితే అది మానవ అక్రమ రవాణా. ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుకుపోతున్నారు. అందులో 45% మంది ఆడపిల్లలు ఉండడం విచారకరం. అక్రమ రవాణా చేయడం కష్టం కదా. ఈ అక్రమ రవాణాలో మనుషులు ఎలా చిక్కుకుంటున్నారు? ఈ అక్రమ రవాణా చేసేవాళ్ళు వసతి గృహాలు, విద్యా సంస్థలను, గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారు. అలాగే ప్రేమ పేరుతో, ఉద్యోగం పేరుతో, అవకాశాల పేరుతో ఉద్యోగం చూపిస్తామని ఆశ చూపుతూ ఎంతో మందిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇలా అక్రమ రవాణా చేసిన మనుషులని బలవంతపు చాకిరీకి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకి అడుక్కోవడానికి ఉపయోగిస్తారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్యోగాల కోసం అంటూ ఈ వలలో పడతారు. మానవ హక్కులు, జీవన భద్రత లేకుండా నిస్సహాయ జీవితాన్ని గడుపుతున్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా ఒత్తిడి కూడా మానవ అక్రమ రవాణాకు ఉపకరిస్తోంది. కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ లాంటి జంక్షన్ ప్రాంతాలు సీమాంతర అక్రమ రవాణాలుగా ఉపకరిస్తున్నాయి. మాదక ద్రవ్యాల సరఫరా ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ వ్యాపారం. తర్వాత స్థానంలో ఆయుధాల అక్రమ రవాణాది కాగా మానవ అక్రమ రవాణా 3వ స్థానంలో నిలిచింది. ఈ మానవ అక్రమ నేరాలకు సంబంధించి ప్రపంచ దేశాలను 3 రకాలుగా వర్గీకరించారు: టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 మానవ అక్రమ రవాణా తక్కువ ఉన్న దేశం. టైర్ 2 మానవ అక్రమ రవాణా మధ్యస్థంగా ఉన్న దేశం. టైర్ 3 మానవ అక్రమ రవాణా ఎక్కువగా ఉన్న దేశం. ప్రస్తుతం భారతదేశం టైర్ 2లో ఉంది.
మలేషియా, థాయిలాండ్, వెనిజులా లాంటి దేశాలు టైర్ 3లో ఉన్నాయి. మరి వీళ్ళని కాపాడడం ఎలా? ప్రభుత్వం ఇలాంటి నేరాల బాధితురాలకు 10,000 పోలీస్ స్టేషన్లలో విమెన్ హెల్ప్ డెస్క్ నిర్మించడానికి నిధులు జారీ చేసింది. అనేక ఎన్జిఓలు వీళ్ళని కాపాడే క్రమంలో ఉన్నారు. వాటిలో కొన్ని సొసైటీ ఫర్ హెల్ప్ రూరల్ పీపుల్ హెల్ప్ అనే ఆర్గనైజేషన్ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంది. రెస్క్యూ ఫౌండేషన్ ముంబైలో ఉంది. ప్రజ్వల సంస్థ హైదరాబాద్లో ఉంది. ఇందులో 200 ఉద్యోగస్తులలో 70% సురక్షితంగా బయటపడిన వారే. నిఖిత, ఎంతసేపు నన్నే అడుగుతావా? ఇప్పుడు నువ్వు కూడా చెప్పు, డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి? ఏ డ్రగ్నైనా వాడకూడని విధంగా వాడితే అది డ్రగ్ అబ్యూస్. మీకు నిర్దేశించబడిన డ్రగ్ని నిర్దేశించబడిన డోస్ కంటే బాగా ఎక్కువగా తీసుకుంటే అది డ్రగ్ అబ్యూస్. అసలు మీకు రాసివ్వకపోయినా మీరు యూజ్ చేస్తే అది కూడా డ్రగ్ అబ్యూస్. ఇలా చేయడం ద్వారా మీకు ఆనందం కలుగుతున్నా లేదా వాస్తవ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నా దాన్ని డ్రగ్ అబ్యూస్ అని అంటారు. ఇది ఒక వ్యసనంలాగా మారినంత వరకు ఇందులో నుంచి బయటపడడం అంత కష్టమేమీ కాదు. సరే, డ్రగ్ అబ్యూస్ వల్ల నష్టాలేంటి? డ్రగ్ అబ్యూస్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబ సభ్యులతో ప్రేమానుబంధాలు తగ్గిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, అసలు ఏమీ నేర్చుకొని స్థితికి చేరుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మీ ఆలోచన మీ కంట్రోల్లో ఉండదు. విచారించదగ్గ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా త్వరగా కెనాబిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. ఒకవేళ మన కుటుంబంలో ఈ సమస్య ఉంటే ఎలా తెలుస్తోంది? డ్రగ్ అబ్యూస్ చేసే వారి లక్షణాలు వ్యక్తిని బట్టి కొద్దిగా మారినా కొన్ని కామన్గా ఉంటాయి. అవి ప్రెస్క్రిప్షన్ డ్రగ్స్ని వాడడం, డబ్బుల కోసం వెతుక్కోవడం, హాబీస్ ఇష్టానిష్టాల్లో మార్పు రావడం, బాగా నిద్రపోవడం లేదా అసలు నిద్రలేకపోవడం, హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, స్నేహితులు మారడం, మామూలుగా చేయగలిగే చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవడం. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ మీ ఫ్యామిలీలో వారికి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ సమస్య ఉందని తెలిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మెడికల్ కేర్, సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతాయి. ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఆ వ్యక్తి, ఆ కుటుంబంలోని వ్యక్తులు కూడా చాలా సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. థెరపీ ఈ వ్యక్తులకు చేసే సాయం సామాన్యమైనది కాదు. చాలామంది ఈ వ్యసనంలో నుంచి బయటపడిన తర్వాత కూడా థెరపీని తీసుకుంటూనే ఉన్నారు. ఈ వ్యసనంలోంచి బయటపడడానికి ఏ హెల్ప్ తీసుకోవాలి? దీని నుంచి బయటపడడానికి కావాల్సింది తన మీద తనకి గౌరవం, నమ్మకం, తనకు ఇంతకన్నా మంచి జీవితాన్ని గడపడానికి అర్హత ఉంది అన్న ఒక ఆలోచన, కుటుంబ సభ్యుల సహాయం. వీటన్నింటితో ఆ వ్యక్తి నెమ్మదిగా మామూలు జీవితం వైపు అడుగులు వేస్తాడు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, కొలంబియా, మెక్సికో, పాకిస్తాన్తో పాటు ఇండియాని మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా అమెరికా ప్రభుత్వం నివేదికలో తెలిపింది. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, యూకే జాతీయ నేర విభాగం, రాయల్ కెనాడియన్ మౌంటెడ్ పోలీస్, ఆస్ట్రేలియా మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండడం వల్ల దక్షిణ అమెరికాలోని మత్తు వ్యవస్థలన్నీ భారత్ వైపు దృష్టి సారించాయి. వాటి అజెండాని అమలు కానిస్తే దేశానికి ఇంతకు మించిన విపత్తి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఈజీగా గంజాయి, కొకెయిన్ దొరకడానికి ముఖ్య కారణాలు వాటికి అయ్యే తక్కువ ఖర్చు, ఇంకా ఈజీగా పెంచగలగడం. మీరు లైఫ్లో చాలా ఎత్తుకు ఎదిగితే చూడాలని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టూ ఉన్న సొసైటీలో చాలామంది ఎదురు చూస్తారు. అదే మీరు ఎదగకుండా పాతాళానికి పడిపోతే చూడాలని ఒకడు ఎదురు చూస్తుంటారు. అదే డ్రగ్స్. ఆ డ్రగ్స్ వైపు మీరు వేసే ఒకే ఒక్క తప్పుటడుగు మీ లైఫ్ మీద మీకున్న కంట్రోల్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. మిమ్మల్ని డ్రగ్స్కు బానిసలుగా మార్చేసి డబ్బులు సంపాదించాలనుకునే మాఫియాలు బ్లాక్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. అవన్నీ ఒకవైపు, వీటన్నిటి నుండి మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతున్న వేలాది మంది పోలీసులు ఒకవైపు. మరి మీరే వైపు? వాళ్ళు చీకటితో చేస్తున్న యుద్ధంలో మనం కూడా పాలు పంచుకుందాం, వాళ్ళకు కొంచెం సహాయం చేద్దాం. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా, లేదా మీ స్నేహితుల దగ్గర ఉన్నా, లేదా మీకేమైనా తెలిసినా పోలీసులకు తెలియజేయండి. మీ పేరు కూడా వాళ్ళు బయటికి రానివ్వరు. ఈ చీకటిపై కలిసి పోరాడదాం. డ్రగ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్ 1988లో భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. డ్రగ్ డి అడిక్షన్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డి అడిక్షన్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వన్ టైం ఫైనాన్షియల్ గ్రాంట్ను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు భరించే రికరింగ్ ఖర్చులతో ఏర్పాటు చేయబడ్డాయి. వివిధ వైద్య కళాశాలలు మరియు జిల్లా ఆసుపత్రుల్లో డి అడిక్షన్ సెంటర్ల స్థాపన కోసం 1992-93లోని కార్యక్రమం ద్వారా మరింత విస్తరించబడింది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఆర్యన్, మరి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మన శ్రోతలకి డ్రగ్ అబ్యూస్ గురించి?
చాప్ కింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తులో అంధకారానికి లోనవుతుంది. సరదాగా మొదలయ్యే అలవాటు చివరికి బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు. స్నేహితులు బాంధవ్యాలు మర్చి ఒంటరిగా కుంగిపోతారు. చివరికి ఆత్మహత్యలకు కూడా దారితీయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతెందుకు, డ్రగ్ అడిక్షన్తో బాధపడుతున్న ఎందరో వ్యక్తులు తర్వాత తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఉదాహరణకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం రాబర్ట్ డౌనీ జూనియర్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమైనది. మార్వెల్ సూపర్ హీరో ఐరన్ మ్యాన్గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన స్టార్ ఒకప్పుడు మద్యపానం, కొకైన్ మరియు హెరాయిన్ వ్యసనపరుడు. దీనివల్ల జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అయినప్పటికీ అతని భార్య సహాయం మరియు మద్దతు అతని వ్యసనాల నుండి పరిశుభ్రంగా మరియు కోలుకోవడమే కాకుండా హాలీవుడ్లో అత్యంత ఇష్టపడే నటుడు, అత్యంత పారితోషికం తీసుకునే నటుడుగా మారడంతో పాటు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఉన్నత స్థాయిని సాధించాడు. డ్రగ్స్ స్వర్గం అనే ముసుగు కప్పి నరకానికి తీసుకెళ్తుంది. డ్రగ్స్ మన జీవితం నుంచి మనల్ని బయటపడేస్తాయి. అది జరిగేలోపు మనమే మన జీవితం నుంచి వాటిని బయటపడేద్దాం. సో తనుజ, మీరు కూడా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది యువకులు, బాధితులు చాలామంది ఎన్నో రకాల డ్రగ్ అబ్యూస్, హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాబ్లమ్స్ చిక్కుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది యువతలే ఉన్నారు. అటువంటి కొన్ని కథలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దాంట్లో మొదటిది శివన్ అనే ఒక కుర్రాడి కథ. శివన్ 16 సంవత్సరాల్లో ఉన్నప్పుడే మొదటిసారి కొకైన్ని తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత తనకి చాలా సంతోషంగా, ఆనందంగా అనిపించింది. శివన్ మెంటల్గా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు. తనకి కొకైన్ ఇంకా హెరాయిన్ విముక్తి కలిగించేది. శివన్ ఎంతో భయపడేవాడు. తన తల్లిదండ్రులు తనని ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. సో శివన్కి ఇదే తన బాధ నుంచి విముక్తి దొరికినట్టుగా భావించి కొకైన్, హెరాయిన్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ ఇది మెల్లిమెల్లిగా దానికి బానిసత్వం అయ్యాడు. ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టాడు. తన కుటుంబంలో సరిగ్గా ప్రవర్తించకపోవడం, కోపంగా ఉండడం, అబద్ధాలు చెప్పడము, ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ చేసేవాడు. ఒకనొక రోజు శివన్ ఎటువంటి పరిస్థితికి చేరుకున్నాడంటే శివన్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీని తర్వాత శివన్ మెల్లిమెల్లిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకు నా జీవితంలో ఇంత బాధ ఉంది, నేను ఎందుకు ఇంత బాధ అనుభవించాలి, అసలు ఏం చేసినా ఈ హెరాయిన్ కొకైన్, నేను మంచిగా ఉండాలని ఈ హెరాయిన్ కొకైన్ తీసుకున్నాను, కానీ ఇదే ఇప్పుడు నా చావుకు కారణమవుతుంది. లేదు, ఇటువంటి జీవితం నేను కోరుకోలేదు, నేను ఈ జీవితం నుంచి బయటపడాలి అని శివన్ నిర్ణయించుకొని శివన్ అప్పటి నుంచి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు. ఎంతో దిగ్విజయంగా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పొంది, థెరపీ పొంది మళ్ళీ తన యథాస్థితికి చేరుకున్నాడు. ఇది డ్రగ్ అబ్యూస్కి సంబంధించిన శివన్ కథ. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన ఒక అమ్మాయి కథ విందాం. సమీరా అనే పేరు గల అమ్మాయి కథ. తను వెస్ట్ బెంగాల్కి చెందిన అమ్మాయి. సమీరాకి చదువన్న, స్కూల్ అన్న చాలా ఇష్టం. తన తల్లిదండ్రులు తనని చదివియాలనుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల తనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడే తనని స్కూల్ మాన్పించేశారు. సమీరాకి 2 అక్కలు ఉన్నారు. సమీరా తల్లిదండ్రులు తనని ఉద్యోగం చేయాలని అనుకున్నారు, చేర్పించాలని అనుకున్నారు. సమీరా ఉద్యోగం చేరడానికని ముంబై వెళ్ళింది. అక్కడ తన అక్క, బావతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. తన బావతో తనకి ఉద్యోగం వెతకమని కోరింది. తన బావ ఇదే సమయం అనుకొని సమీరాని హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకి అమ్మేశాడు. అక్కడ సమీరా మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలకు గురైంది. అక్కడ సమీరాని బందీగా ఉంచేవారు. తనకి తిండి కూడా సరిగా పెట్టేవారు కాదు. సమీరాతో రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడూ పని చేపించేవారు. అలా అక్కడ సమీరాతో పాటు చాలామంది అమ్మాయిలు బందీగా ఉన్నారు. రోజంతా పని చేపించిన తర్వాత సమీరాని ఇంకా అమ్మాయిల్ని ఒక బందీగా ఉన్న గదిలో తీసుకొని పెట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఎంత ఏడ్చినా ఎవ్వరికి అనిపించేది కాదు. సమీరాకి బెంగాలీ తప్ప వేరే భాష రాకపోవడంతో ఎవరిని హెల్ప్ అడగలేకపోయింది. అలా సమీరా ఇంకా అమ్మాయిలు రోజు అట్లా బాధతో అక్కడే ఉండిపోయేవారు. వాళ్ళకి సాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందరికి వచ్చేవారు కాదు. ఎందుకంటే చాలామందికి వాళ్ళ భాష తప్ప వేరే భాష వచ్చేది కాదు. అలా ఒకరోజు సమీరా హోటల్కి పని చేయడానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ పోలీస్ రేడ్ జరిగింది. అప్పుడు పోలీసుని చూసి చాలామంది అమ్మాయిలు దాక్కున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే మన జీవితము, ఈ జీవితం నుంచి మనం భేదపడలేము, సో మనకి పోలీసులు కూడా ఏం సాయం చేయలేరు అని అనుకున్నారు. కానీ సమీరా మాత్రం ధైర్యంగా పోలీస్ దగ్గర చేరుకొని తనకు జరిగిందంతా చెప్పింది. పోలీసులు ఆ అమ్మాయి మూటాలని అరెస్ట్ చేశారు. తర్వాత ఒక 6 నెలలు సమీరా ముంబైలోని ఒక షెల్టర్ హోమ్లో ఉంది. మరో 3 నెలలు కోల్కతాలోని షెల్టర్ హోమ్లో ఉంది. ఆ షెల్టర్ హోమ్లో తనకి ఎన్నో నైపుణ్యాలు నేర్పించేవారు, తనని ఈ బాధ నుంచి మర్చిపోవడానికి, ఈ బాధ నుంచి బయట పడేయడానికి. దాని తర్వాత చివరకు సమీరా ఇంటికి చేరుకుంది. సమీరా ఇంటికి చేరుకున్నప్పటికీ తను ఇంతకు ముందులా లేదు. ఎందుకంటే తను ఫేస్ చేసిన ఈ బాధలు, ఈ వైలెన్స్ తను ఎప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తనని చూసి తన గ్రామస్తులు ఎంతో హేళన చేసేవాళ్ళు. కానీ సమీరా తన కుటుంబ సహాయంతో మెల్లిమెల్లిగా ఆ బాధ నుంచి బయటపడింది.
తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలని నిర్ణయించుకుంది. ఇలా సమీరా ఇంకా శివన్ లాగా చాలామంది డ్రగ్ అబ్యూస్కి ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్కి గురై చాలా బాధలు పడుతుంటారు. కానీ వాళ్ళు ధైర్యంతో ముందడుగు వేసి దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి కుటుంబ స్నేహితుల సహాయం చాలా 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 అవసరం. అలాంటి వాళ్ళకి మనం చాలా సహాయం చేయాలి. కేవలం కుటుంబం ఇంకా స్నేహితులే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత వహిస్తుంది ఈ డ్రగ్ అబ్యూస్ ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్కి ఎదురుగా నిలుచుకోవడానికి. డ్రగ్ అబ్యూస్ హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల కేవలం ఒక వ్యక్తి ఎఫెక్ట్ అవుతాడనేది నిజం కాదు, ఒక కుటుంబం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకి నేను మీకు ఇప్పుడు ఒక కుటుంబం కథ చెప్పబోతున్నాను. చాలామందికి విదేశాల్లో ఉండాలని చాలా కోరిక ఉంటుంది, అలాగే ఈ కుటుంబానికి కూడా ఉంది. ఈ కుటుంబంలో ఉన్న హారోల్డ్ డాన్సీ, వాళ్ళకి 2 పిల్లలు. హారోల్డ్ డాన్సీ తన కుటుంబ స్నేహితుడు పట్టుబడి వాళ్ళని అమెరికా రమ్మని చెప్పి, మీరు అమెరికా వచ్చేయండి, నేను మీకు సాయం చేస్తాను, ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అని పట్టుబడంతో వాళ్ళు అమెరికాలోనే ఉండాలి అన్న కలతో వాళ్ళు అమెరికా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన స్నేహితుడు మాట మార్చి, లేదు మీకు జాబ్ ఇప్పిస్తాను, ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఇప్పిస్తాను అని నమ్మి మోసం చేశాడు. వాళ్ళకి జాబ్ ఇప్పడం కాకుండా వాళ్ళ నుంచే ఎదురుగా దోచుకున్నాడు. అమెరికా వెళ్ళిన తర్వాత హారోల్డ్కి తెలిసింది తను వర్క్ వీసా మీద కింద వచ్చాను అని. వర్క్ వీసా వల్ల రావడం వల్ల వాళ్ళు కేవలం అక్కడ ఒక పని చేసుకోగలరు అంతే. దీన్ని అలసిగా తీసుకొని తన స్నేహితుడు హారోల్డ్తో చాలా పనులు ఉద్యోగం చేపించేవారు జీతం ఇవ్వకుండా. హారోల్డ్ ఇంకా తన కుటుంబం ఒక చిన్న ఇంట్లో గడిపేవారు. వాళ్ళకి సరిగా వసతులు కూడా ఉండేవి కావు. వాళ్ళందరూ నేల మీద పడుకునేవాళ్ళు. తిండి కూడా సరిగ్గా తినేవారు కాదు. ఒక మంచి తిండి 4 తినేవారు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేసిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత వాళ్ళు పోలీసుల సాయం తీసుకున్నారు. పోలీసు సాయం అందినప్పటికీ ఈ విషయం ఆ యజమానికి తెలిసి వాళ్ళని ఉద్యోగం నుంచి పీకించేశారు. ఇంకా వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ నుంచి లాగేసుకున్నారు. ఇంకో 15 ఏళ్ళు వాళ్ళ కేసు నడిచింది. తనకి అందాల్సిన జీతం అందలేదు. కానీ ఒక కొన్నేళ్ల తర్వాత తను ఎంతో కొంత సంపాదించుకున్న దాంతోనే తన కొడుకుని ఏం లాభం లేకుండా సేవ చేసే ఒక ఆర్గనైజేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేశారు. అతని ప్రతిభని మెచ్చి యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా అతని హ్యూమన్ ట్రాఫికింగ్ సలహా సంస్థలో ఒక ఉద్యోగం ఇచ్చారు. ఇలా ఎంతోమంది కుటుంబాలు, వ్యక్తులు డ్రగ్ అబ్యూస్ హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత వీటన్నిటిని అడ్డుకోవడం. చాలామంది ఈ డ్రగ్ అబ్యూస్ హ్యూమన్ ట్రాఫికింగ్కి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా చిన్న వాళ్ళే ఉంటారు, చిన్న వయసులో ఉంటారు. డ్రగ్ అబ్యూస్కి చాలామంది చిన్న వయసు వాళ్ళు ఎందుకు గురవుతారంటే వాళ్ళ కుటుంబంతో మంచిగా సంబంధాలు లేకపోవడం వల్ల. వాళ్ళు కుటుంబంతో ఏం పంచుకోలేరు. కొన్ని కుటుంబాలు ఉంటారు, దాంట్లో తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. సో అటువంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. సో దీనివల్ల పిల్లలు తన తల్లిదండ్రులతో ఏమీ పంచుకోలేకపోవచ్చు. సో దానివల్ల వాళ్ళు డ్రగ్స్ని ఆసరాగా తీసుకోవచ్చు వాళ్ళ సమస్యలను పోగొట్టుకోవడానికి, వాటి అన్నిటికీ. ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్కి వచ్చేసి చాలామంది పేదరికంతో ఉండొచ్చు, వాళ్ళకి ఉద్యోగం కావాల్సి ఉండొచ్చు. ఇంకా చాలామంది ఇట్లా హారోల్డ్ లాగా కలలు కంటూ ఉండొచ్చు, వేరే దేశంలో ఉండాలి, మంచిగా ఉండాలి అని. ఇటువంటి వాళ్ళనే ఆసరాగా తీసుకొని అలాంటి కొంతమంది మోసం చేస్తుంటారు. కొంతమంది నకిలీ హోప్లను ఇస్తుంటారు. సో అందుకనే ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. మీరు మీ సొంత కాళ్ళను నిలబడాలనుకునేది అది మంచి విషయమే, కానీ దానికి ఎవరికి అంత ఈజీగా నమ్మకండి. మీరు ఏదైనా చోటుకి వెళ్ళేటప్పుడు ఆ చోటు మంచిదా కాదా, ఆ వ్యక్తి మంచి ఆయననా కాదా చూసుకొని ముందడుగు వేయండి. శివన్ ఇంకా సిమ్రన్ ఇంకా హారోల్డ్ చాలా పోరాడారు, కానీ మొత్తానికి వాళ్ళు గెలిచారు. వాళ్ళ పోరాటాన్ని ఎక్కడ ఆపాలనుకోలేదు. అలాగే జీవితం చాలా అందమైనది. ప్రతి సమస్యకి జవాబు ఉంటుంది, కానీ ఆ జవాబు ఎతికే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండాలి.